ప్రభుత్వ కార్యాలయాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. కర్నూలు జిల్లా మిడుతూరు తహసీల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి ఓ వీఆర్ఓ జరిపిన రాసలీలలు ఆలస్యంగా వెలుగు చూశాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, ఈ వ్యవహారం అంతా ఎలా వెలుగులోకి వచ్చింది? వీఆర్ఓ తీరు పట్ల అధికారులు ఏమంటున్నారు? జరిగింది. ఏదైతే కర్నూలు జిల్లా మిడుతూరు మండలం జలకనూరు గ్రామం చెందిన వీఆర్ఓ జ్ఞాన సుందరంపై ఈ అధికారులు, రెవెన్యూ అధికారులు మండిపడుతున్నారు. సాక్షిగా వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఈయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు షోకాజ్ నోటీసులు కూడా ఇష్యూ చేశామని చెప్పేసి ఎంఆర్ఓ రాములు ఫోన్ లైన్ లో చెప్పడం జరిగింది. ఇది ఏదైతే ఈ జ్ఞాన సుందరం ఉన్నారో అతను మిడుతూరు తహసీల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి పూట అసాంఘిక కార్యకలాపాలు వస్తున్నాడు. ఇతనికి ఒక అడ్డగా మార్చుకుని, ఒక గెస్ట్ హౌస్ లాగా దీన్ని ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని మార్చుకుని చేయడం అనేది స్థానికులు కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వీఆర్ఓ జ్ఞానసుందరం అనే వ్యక్తి మామూలుగా ప్రజలతోనే కూడా సన్నిహితంగా ఉండకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా వివరించడం, ఈయన వ్యవహార శైలిలో కూడా చాలా తేడాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉండే స్థానికులు కూడా చెప్తున్నారు. ఈ అర్ధరాత్రి పూట మహిళలను తీసుకుని ఇష్టానుసారంగా ఈ రాసలీలలో కొనసాగించడంపై అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీఆర్ఓ జ్ఞాన సుందరంపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు కూడా స్పష్టంగా చేశారు. ఇతన్ని ఆఫీస్ కు రావద్దని కూడా హెచ్చరించడం జరిగింది. ఇది ఒక ఆలస్యంగా బయటపడినప్పటికీ కూడా ఆయన చేసినది చాలా పెద్ద తప్పిదమని, ఒక గ్రామానికి పెద్దగా ఉన్న వ్యక్తి ఇటువంటి రాసలీలకు పాల్పడంపై స్థానికులు కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా లోకేష్, అయితే ఈ వీఆర్ఓకి సంబంధించి తహసీల్దార్ స్పందించి షోకాస్ నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. వివరాలేంటి? ఏదైతే సాక్షిలో కొద్దిసేపటి కిందట ప్రసారమైన వీఆర్ఓ రాసలీలపై రెవెన్యూ అధికారులు స్పందించడం జరిగింది. ఇతనిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేస్తామని చెప్పేసి ఎంఆర్ఓ రాములు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతని వివరాశీలపై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసి అతనిపై యాక్షన్ తీసుకోవడానికి ఎటువంటి సందేహించడం లేదని, తప్పు ఎవరు చేసినా కానీ ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. జరిగింది. ఓకే లోకేష్.